బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో, పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్లలో ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైరా? ఎక్కడ ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట. నేను నా వరకు ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా, అంటే ఒక జోక్ లాగా అయిపోయింది. కేసీఆర్ బిడ్డ ఒక ఉద్యమకారుని డాటరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి, కేసీఆర్, కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలనే ఒక ఆడ కూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేస్తే తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రినే ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతావు అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. నీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసిన తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఏమంటారు ఇంకా ఊరు లేవదు, పీరు కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. ఏ కవిత? అప్పుడా మేమే మర్చిపోయినాం, మీకెందుకు కాదండి. తెలంగాణ లాపిట్ల ద్వారా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా. మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల ద్వారా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ఆంధ్రాకి వస్తే తుపాకి రాముడు అంటారు.
కట్టె తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోట్ వేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల ద్వారా చెరువు కింద తూము పెట్టిన, చెరువు నిండా బియ్యం నింపిన, ఇట్లాంటి డైలాగులు కొడతా ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో, ఏళ్ళకి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు. ఇంకంతే. ఇంకేమన్నాయా ప్రశ్నలు? కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఏదైతుందో మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటున్నాను. దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నాను. అది అనేది అవుతుందో అడుపోయి నువ్వు ఇక్కడ దాకా ఎదిగినావు అని చెప్పంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి అయితే నువ్వు ఆయననే మన మనిషి అంటే ఎట్లా తల్లి? ఆయన మన మనిషి అయితే ఇక మొత్తం ఎవరు హృదయం ఉన్న మనుషులు అంటున్నాను. దయచేసి అటువంటి మాట నీ నోటి నుండి వెలువడిస్తుంది కాదు. దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికీ కవిత గారి నోట్ అంటే ఏదైతుందో ఆమె పార్టీ పెడుతున్న సందర్భంగా ఆమె ఇంకే సలహాలు సూచనలు చేసినా మేము దాని మీద పెద్ద స్పందించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందని చెప్పి భావించే వాళ్ళం కాదు. కానీ అంత పెద్ద ఆయన పట్టుకొని ఏదైతుందో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తి దాత, 2 పర్యాలు రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని ఇలా మరమనిషిగా పేర్కొనడం అంటే నిజం కూడా దాన్ని మరి జీర్ణించుకోలేకపోయి మీరు కవిత గారు మీరు ఆయన స్ఫూర్తిలో మీరు ముందుకు వచ్చిన నాయకురాలు కాబట్టి లెట్ మైట్ హావ్ స్లిప్ ది టంగ్ ఆర్ లేకపోతే నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నారు చెప్పలేము. అది కూడా మీరు ఎట్లనో తెలియదు. కానీ ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. దాన్ని మరమనిషి అనే ఒక పదాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. ఇవాళ ప్రజాస్వామ్యంగా మీరు పార్టీ పెట్టుకుండ్రు. వి విష్ దట్ యూ షుడ్ బికమ్ సక్సెస్. మంచిదే కదమ్మా. మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా ఒక రాజకీయ పార్టీ స్థాపించిండ్రు. మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకు తప్పేంటి దాంట్లో. ఆ ఎదుగుదల ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మేలు కొరకు అది మంచి చేయగలిగితే సంతోషపడదాం. ఎవరమైనా అంతే కదా, ప్రజల మేలు కొరకు ఏదైతే పనిచేస్తే సంతోషపడదామని చెప్పండి. మీ స్థాయిలో మీకున్నటువంటి ఆలోచన మేరకు, పరిజ్ఞానం మేరకు మీరు కూడా మంచి చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదైతుందో ఇటువంటి ఆ పెద్ద ఆయన గురించి పదం వాటం ఏదైతుందో సరైనది కాదు. దయచేసి ఉపసంహరించుకోండి అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు.